వరంగల్ జిల్లాలో భారీ వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జ్ జలమయమైంది. అండర్ బ్రిడ్జ్ దగ్గర వరదలో బస్సులు చిక్కుకునిపోయాయి. రహదారులను చెరువులు తరపిస్తున్నాయి. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో భారీ వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జ్ జలమయమైంది. అండర్ బ్రిడ్జ్ దగ్గర వరదలో బస్సులు చిక్కుకొనిపోయాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, వరంగల్లో భారీ వర్షం నేపథ్యంలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే చాలా చోట్ల కూడా బస్సులన్నీ కూడా వాటర్లో స్తంభించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి శ్రీధర్? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి వరంగల్ గ్రేటర్ నగరంలో వర్షం అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వరంగల్ నగరం ఒక్కసారిగా తెల్లవారుజామున నీటి మయంలో జలమయంలో అయితే మునిగిపోయింది. ఇప్పటికే జీవనం కూడా స్తంభించింది. పలు కాలనీలు కూడా నీట మునిగినటువంటి సందర్భం కనబడుతున్నాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికైతే వరంగల్ నగరం తోటి అటు సాకరాజుకుంట, అటు లక్ష్మీనగర్, అటు శివనగర్ ప్రాంతం పూర్తిగా జలమయంగా మారిందని చెప్పుకోవచ్చు. పిరకవాడ ప్రాంతంలో జలం మొత్తం అంటే అక్కడ ఉన్నటువంటి నాలా స్తంభించడంతో ఒక్కసారిగా అక్కడ నుంచి వాటర్ అంతా ఇళ్లలోకి చేరుకున్నటువంటి సందర్భం కనబడుతుందని చెప్తున్నాం. దాని ప్రభావంతో అండర్ రైల్వే గ్రేడ్ ప్రాంతం అంటే రైల్వే ట్రాక్ ను ఆనుకొని ఉన్నటువంటి నాలా పొంగడంతో అండర్ రైల్వే ప్రాంతంలో కూడా పూర్తిగా జలం స్తంభించిపోయింది. అయితే జలమయంగా మారింది. దాంతో ఆర్టీసీ బస్సులు అంటే వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న తొర్రూరుకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులు అయితే రెండు అలలో చిక్కుకున్నటువంటి సందర్భం ఉంటుంది. అయితే సమాచారం తెలుసుకున్న ఇంతేజారిగంజ్ పోలీసులు సిఐ శుక్రు ఆధ్వర్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి జనాలను అయితే సేఫ్ గా బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే తరచుగా ఉన్నటువంటి ప్రమాదం అయితే జలమయం అయితే ఈ రోజు భారీగా చేరుకున్నదని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికైతే దాదాపుగా రెండు ఆర్టీసీ బస్సులను చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులను అయితే ప్రయాణికులు అయితే క్షేమంగా బయటకు తీసుకున్నటువంటి సందర్భం అయితే ఆర్టీసీ బస్సులను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే అధికారులు ఉన్నారు. దాంతో పాటు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇళ్లలోకి వరద నీరు చేయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అయితే సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కనబడుతుంది. ఇంకా వాతావరణ సూచన ప్రకారం చూసుకుంటే ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా వరంగల్ అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు మనకు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అని